పెద్దలైనటువంటి వారికి, స్త్రీల సమాజమునకు, యవన బిడ్డలకు, బయట ఇటు పక్కన కూర్చున్న ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగునే ప్రత్యేకంగా జాన్ భూపతి రాజు గారు వారి యొక్క చిన్న కుమారులు విజయానంద్ గారు మరి ఆస్ట్రేలియా నుండి మరి సండే రావడానికి, నైటు సండే కదా, సండే రావడానికి దేవుడు తన కృపను తోడుగా ఉంచి మన మధ్యకు మరలా తన కుటుంబీకుల మధ్యలో మరి కొంత సమయం ఉండడానికి దేవుడిచ్చిన దాన్ని బట్టి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపడతాం. దేవుని నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. వారు జాన్ భూపతి రాజు గారు అత్యంత ప్రేమ కలిగినటువంటి వారు, అత్యంత మరి సంఘమునకు మూలరాయి. దేవుని యొక్క సన్నిధిలో మరి వారు ఉన్నటువంటి పరిచర్య, వారు ఉన్నంత కాలము దేవుని పరిచర్యలో ఉండి వారు మరి విశ్రాంతులు ప్రభు దగ్గరకు వెళ్ళిన సందర్భములో మరి ఈ రోజున వారి యొక్క మరి స్థానములో మరి వారి కుమారులైన విజయానంద్ గారు ఉండడం ఎంతో సంతోషం. దేవునికి స్తోత్ర. వారు ఈ రీతిగా ప్రభు పరిచర్యలో ఉంచి, పరిచర్యను చేయిస్తూ, పరిచర్యలో పాల్గొంటూ మరి ఈ రీతిగా దేశంలో కంట్రీలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా మరి ముందుకు సాగడానికి దేవుని ప్రణాళిక ఉంది అంటానికి ఎటువంటి సందేహము లేదు. దేవునికి స్తోత్ర. కాబట్టి మరి జాన్ భూపతి రాజు గారి గురించి ఒక మాట మరి చెప్పాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వారు ఎంతో ఆలోచన పరులు, వారెంతగానో ప్రార్థనా పరులు, వారెంతగానో దేవుని సేవ చేసినటువంటి గొప్ప తన దాసులు. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఒక మాట చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయములో 11-19 వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 19వ వాక్యం. ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలము మీద హతులైరి. అక్కడ ఒక మాట. ఇంకొక మాట మనం చదువుకుంటే అంటాడు కదా, 25వ వాక్యము. యుద్ధ రంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు, నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. దేవునికి స్తోత్ర. ఇక్కడ సౌలును గురించి, తన కుమారుడైన యోనాతాను గురించి మాట్లాడుతున్న సందర్భం. సౌలు ఎక్కడయ్యా అంటే ఈ సందర్భములు అన్నాడు, ఇశ్రాయేలు నీకు భూషణముకు వారు అన్నాడు. తర్వాత బలాఢ్యులు అన్నాడు. ఆ తర్వాత కింద వచ్చినములో ఇక్కడ మనం చదువుకుంటే యుద్ధరంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు. ఈ రోజున ఆ మాట నిజంగా భూపతి గారికి చెల్లాలి. చెప్పలు పడి ప్రభునామాన్ని కనపడ. వాళ్ళేమో యుద్ధరంగములో, వీరేమో ప్రభు యొక్క సేవలో ఆఖరి వరకు కూడా దేవుని సేవలోనే. కోపం ఎక్కడొచ్చిందంటే క్రమముగా మందిరానికి రాకపోతే. కోపం ఎక్కడొచ్చిందయ్యా అంటే ప్రార్థనకు క్రమముగా ఉండకపోతే ఒప్పుకోడు. ఇంకా లోపలికి వెళ్తే కొన్ని మాటలు అంటాడు. అది ఇశ్రాయేలీయులకు రథమును రౌతుము నీవి అంటాడు. కాబట్టి మరి ఈ రీతిగా కొంత విశాలత కలిగించడానికి దేవుడు సహాయం చేశాడు.
ఈ రీతిగా పరిచర్యను కొంచెము హెల్ప్ చేశాడు. ఈ సంవత్సరం ఇంకా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు ప్రభునామములో అదిగో మరి జాన్ భూపతి రాజు గారు విడిచి వెళ్ళిన తన కుమారులు, తన కుటుంబం మనందరికీ దేవుడు ఇంటి దీవెనలు అనుగ్రహించునుగాక. మంచిది. ఈ సమయంలో మరి మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు గ్రీటింగ్స్ చెప్పాలని. ఎవరి గురించి అంటే విజయ ఆనంద్ గారు ఒక్క గ్రీటింగ్, వాక్యం ఏం చెప్పద్దు, జస్ట్ మాటలు, 2 మాటలు చాలు ప్లీజ్. వన్ వర్డ్. దేవునికి స్తోత్ర. మంచిది. సరే, ఈ సందర్భం మరి వారి రిక్వెస్ట్ని కాదంటలేదు. సో మరి ప్రభు తన కృప చేత మరి నాకు కూడా ఎంతగానో మరి అత్యంత మరి సపోర్ట్ సహకారము విజయానంద్ గారు వారు చేస్తున్నది మరువలేను. వారు చేస్తున్నటువంటి ఆ చూపుతున్న ప్రేమ చాలా విలువైనది. లాస్ట్ మరి శుక్రవారం డాడీది కూడా చాలా ఘనంగా చక్కగా ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించారు. దేవుడు తన పనిని తానే చేసుకుంటా వెళ్తాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుడు తన కృప చేత ఒక చిన్న వాక్య సందేశము ఇందాక మనం చదువుకున్నాం. మరి ప్రభు తన కృప చేత సాక్ష్యం చెప్పడానికి ఎవరన్నా ఉన్నారా? ఎనీబడి? ఓకే, సమయం ఇస్తూ ఉన్నా. 1-2 సాక్ష్యాలు మనం విన్నాం. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మేము ఇంటి పని చేయించుకుంటున్నాం. మరి చేయించుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మేము అనుకుంటున్నాం మరి తర్వాత చేపిద్దాం అనుకుంటున్నాము. మరి మన పండుగ వెళ్ళినాక పైన మరి దేవుడు ఎంతగానో మీరు చేసి ఆ ఇంటి కన్నంతట్లో కూడా చూడండి అంత పరిచి మరి అనుకుంటున్నాం. కానీ దేవుడు ఎప్పుడు జరుగుతుందో పని అనుకున్నప్పుడు మన జరిగింది. హల్లెలూయా. మంచిది. చెప్పిన 2 సాక్ష్యాలలో మా బావగారు గురించి మాట్లాడాలి. భూపతి రాజు గారు, నేను ఒకే అడుగులు ఒకే మాటలో తిరుగుతూ ఉండేవాడిని. అట్లాగూ కొన్ని అవమానాలు వచ్చినాయి అయ్యగారికి. ఈ అయ్యగారికి అవమానాలు వచ్చేసరికి ఆయన ఇంట్లోనే ఉండిపోయాడు 1 నెల. ఈ నెల నుంచి ఇంట్లో ఉండిపోయాడు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు మా బావగారు. బయటికి రమ్మన్నాడు. నన్ను బయటకు వచ్చాడు. డేట్ బాబు దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. ఆయన ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు, అవమానాలు భరించారు, కొన్ని అవమానాలు చేశారు, మనం వెళ్ళి మాట్లాడి బయటికి తీసుకొద్దాం పదా అని చెప్పేసి అన్నాడు. అందరం కలిసి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేసరికి అయ్యగారు ఉన్నాడు ఇంటికాడే. అయ్యగారితో మాట్లాడి, అయ్యా నువ్వు అవమానాలు ఎన్నో వచ్చినాయి, అయ్యని తీసేసాయి. ఈ ఊరు అల్లుడు నువ్వు నిలబడి నుంచోవాలి, తలకాయతో తిరగాలి కానీ తలగా ఉంచే పని లేదు నువ్వు అని చెప్పేసి భూపతి గారు మాట్లాడాడు. ఈ ఊరు అల్లుడు పోయా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎప్పుడు వెళ్ళే పని లేదు, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని గరీబాలు వెళ్ళిపోవాలన్న ఆలోచనతో పెట్టి చాలా మంది మాట్లాడారు. అయినా ఈ ఊరు అల్లుడు నువ్వు ఎక్కడే ఉండాలి తిరుతాయితో అని చెప్పేసి అన్నాడు. నేను కడతా ఆలయం ఓరా అని చెప్పి అన్నాడు. అయినా రాలా ఆయన. మేము విజయ్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడాం. ఆలయం లేదు మనకి. విజయ్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడితే, అయ్యా ఒక 4 రోజులు, ఒక 3 నెలలు వెళ్ళిపోతాం మేము బయటికి అని చెప్పాం. అయినా మాకు సాధ్యం పడలా. 2 సంవత్సరాలు పట్టింది మాకు బయటికి రావడానికి. ఈయన అందులోకి వచ్చి ప్రార్థనలు నడిపిస్తున్నారు. ఫస్ట్ ప్రార్థన చేసేటప్పుడు అమ్మగారు అయ్యగారు ఇద్దరు వచ్చారు. ఆ ప్రార్థనకే వర్షం కుమ్మరిచ్చేది. మాకు తడిసిపోయాం, మనం అందరం కూడా తడిసిపోయాం. తడిసిపోతే ఇక అయ్యగారు అన్నాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోతామని అన్నాడు. ప్రార్థన చేసి బయటకు వచ్చేసాం. అక్కడి నుంచి ఈ ఆలయం
కట్టాలని చెప్తే సంతోషం గారు అయ్యా ఒక ఆయన ఇక్కడ భూమి కొన్నాడు, ఆయన ఇస్తానన్నాడు, మరి ఆయన కనుక్కుంటే బాగుంటుందని చెప్తే ఆమె పిలిపించింది. ఆయన్ని పిలిపిస్తే సంతోషం గారు పిలిపించి అడిగింది. అయితే అయ్యా నాకు సెంటే ఉంది, ఇక్కడ సెంటు అమ్ముతాను నేను అన్నాడు. సెంటు అమ్ముతానంటే ఆయన అన్నాడు, సెంటు నాకు కావాలి మాకు అన్నాడు. సెంటు నాకు తీసుకోవాలి నేను అన్నాడు. సెంటే ఉందమని ఆ సెంటు నేను ఇవ్వలేను అని చెప్పి అన్నాడు. సర్లే అని చెప్పి సెంటే తీసుకున్నాం. తీసుకుని కొనేసాం. ఇది ప్రబోధుల్లో పెట్టాం, పెళ్లి చెంపు స్థాపన చేసాం, మొదలెడితే ఆయన బట్టి కట్టేటప్పటికి మనకి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇందులోకి వచ్చాం. ఆయన నిలబెట్టిన ఇదే ఇక్కడ అయ్యగారికి ఆయన తోడు, మాకు కూడా తోడు ఉండి ఎడగా ఉండి ఆయన ఎంతో కృషి చేసుకుంటా ఈ రోజున మనం కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిందయ్యా. 6 సంవత్సరాలకి ఈ రోజున మళ్ళీ 2 సెంట్లో ఆలయం నిర్మించాడు ఆయన దేవుడు. ఈ సంవత్సరం హెచ్చించాడు బాగా మనల్ని అందరినీ కూడా. దేవుని కృప మన మీద ఉంది. ఎంతో హెచ్చించాడు, ఎంతో గణపరిచాడు. ఆయన్ని గణపరచాలి మనం. ప్రతి ఒక్కదానికి కూడా ఆయన్ని అనుసరించి ఆయన్ని గణపరచాలి. ఇదే నా సాక్షులు నియమించాడు. భూపతి గారు నేను ఎన్నో సంవత్సరాలుగా కలిసి చేశాం. భూపతి గారు కులతానం నుంచి కూడా నేనే చేసింది. కృపావరం గారు కూడా మాట్లాడింది కూడా నేనే. ఆయన వివాహం చేసుకోవడానికి ఇట్లా మాట్లాడితే వాళ్ళ అమ్మగారు వీళ్ళు లేనివాళ్ళు, ఆయన ఉన్నవాళ్ళు, ఏంద్రా మా అబ్బాయికి సంబంధం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళ అమ్మగారు తిట్టింది. 1 సంవత్సరం వెళ్ళా నేను ఆ ఇంటికి నేను లేకపోయినా కానీ ఆయన పట్టుబట్టి ఆమె చేసుకున్నాడు. ఆయన మిలిటరీకి వెళ్ళొచ్చి 3 సంవత్సరాలు ఆగాడు పెళ్లి చేసుకోవడానికి. ఇదే నా సాక్ష్యం. అయ్యా భూపతిరాజు గారు మరి మనం నెల రోజులకి వాక్యం లేదు, ప్రార్థన లేదు అయ్యా అని ఏడుతున్నా. వదినమా నువ్వు ఏడవబాకు, మనకి దేవుడు స్థలం ఇచ్చాడు, నేను స్థలం పంటాలుగా గుడి కడతానుగా వదినమా, బాధపడబోతు వదినమా. దైవ గారు పంపిస్తాడు అయ్య గారు కూడా. మీరు ధైర్యంగా ఉండండి, మనం పట్టుకున్నాము దేవాలయం, నేను కడతాను కానీ ఎందుకు అట్లా ఇంట్లో ప్రార్థన చేసుకో అన్నాడు అయ్య భూపతిరాజు. ఇచ్చినటువంటి ఇప్పుడు మాట్లాడుతూ గట్టిగా సాక్షి చేసేసాడు కాబట్టి పలావరాజ్యంలో ఉండాలని నేను నమ్ముకుంటున్నాను. ఈ సాక్షి జీవించిన నాకు అందరికీ హల్లెలూయా. మంచిది. మరి వారు చేసినటువంటి సేవలో ఎన్నో గొప్ప మలుపులు తిప్పిని అనడానికి ఎటువంటి సందేహము లేదు. వారు చేశారు, గొప్ప సేవ చేశారు. గొప్ప సేవకులుగా, మంచి ప్రార్థనా పరులుగా, ఎర్లీ మార్నింగ్ ప్రేయరు మరి చాలా గొప్పగా వారు జీవితాంతం కూడా చేసినటువంటి గొప్ప మరి ప్రార్థనా పరులు అనడానికి మరి దేవుని ఎదుట చెప్పగలను. దేవునికి స్తోత్ర. మందిరం ఒక ఆకారం వస్తుంది ఈ సంవత్సరము. మరి ఆకారములో మరి వారు స్థలదాతగా వారి యొక్క పేరు ఇక్కడ పెట్టబడుతూ ఉంది. నా మనసులో కొన్ని, నా హృదయంలో కొన్ని ఉన్నాయి. అవన్నీ నేను చేయాలి, అవి చేయాలి అనేటువంటి ఆలోచన నా హృదయంలో ఉంది స్థిరస్థాయిగా. వారు అన్నాడు కదా, మరి వారు పితరులు చేసినది ఎదుగు మేము కన్నులారా చూసాము, మేము విన్నాము అన్నారు అక్కడ. అలాగున ఆ తర్వాత అది జరగాలి, అది నిలబడాలి, అది చేయాలనేది ఆకాంక్ష. దేవుడు దాన్ని స్థిరపరచునుగాక. మంచిది. ఒక వాక్య సందేశంలో మనం వెళ్దాం, టైం అయిపోయింది కాబట్టి. మరి దినాన 135 కీర్తన మనం చదువుకున్నాం. దేవుని స్తుతించమని, దేవుని స్తుతించే రీతిని గురించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించాలి, ఆయన నామమును స్తుతించాలి, ఆయన సేవకులు స్తుతించాలి, ఆయన మందిరములో నిలుచున్న వారు, ఆయన ఆవరణలో ఉన్నటువంటి అందరూ దేవుణ్ణి స్తుతించాలని చెప్పారు. ఆయన దయాళుడే ఉండగా ఆయన స్తుతించాలని, ఆయనను కీర్తించాలని, అది మనకు మనోహరము అంటాడు. ఆయన స్తుతిస్తే మనకేంటట? మనోహరము, ఒక గౌరవము, ఒక అందమైనటువంటి స్థితి, ఆకారం వస్తుందయ్యా అంటే ఆయన స్తుతించడం వల్లే. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించిన రీతిని మనం చూస్తూ ఉన్నాం. ఆ స్తుతే మన స్థితిని
మారుస్తుంది. ఆ యొక్క స్తుతే ఇదిగో మరి దావీదు జీవితంలో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదునకు యెరూషలేములో ఒక గొప్ప రాజునుగా చేసినది ఆ స్తుతే. దేవునికి స్తోత్రం. దినమునకు 7 సార్లు స్తుతించి 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం కలిగిన దావీదు అనుభవాన్ని మనము చూస్తున్నాం. అలాగున దేవుడు తన కృప చేత ఇక్కడ మాట్లాడుతా దేవుని గురించిన ఆలోచన తెలియపరుస్తూ ముందుకు నడిపిస్తూ అంటాడు కదా. ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలియపరుస్తూ 5వ వాక్యములు అంటాడు, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు కనుక దేవుడు ఎవరయ్యా అంటే ఇదిగో ఆయన గొప్పవాడు అంటాడు. ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు. గొప్ప కార్యములు చేసే దేవుడు, గొప్ప మేలులు చేసే దేవుడు, గొప్ప ఉపకారములు చేసే దేవుడు. ఆ దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్ర. ఆ దేవుని సన్నిధిలో మనం ఉండాలి. గొప్ప కార్యములు చేసే దేవుడు గొప్ప దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన చేస్తాడు. అయితే ఇక్కడ ఆ మాట చెప్తూ అంటాడు 7వ వాక్యములు, బూదిగంధముల నుండి ఆవిరిని లేవజేవాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. ఏదైనా చేస్తాడు ఆయన. వాన కురిపియాలన్నా, ఆశీర్వాద వర్షము కురిపించాలన్నా, ఇదిగో ఏదైనా చేయాలన్నా ఆయన వల్లే అయితే ఆయన చేస్తాడు. ఆయన దీనులను పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే. ఏ వ్యక్తి ఆయన నమ్ముకున్నారో, ఎవరైతే ఆయనను నమ్ముకున్నారో, ఆయనలో ఉన్నారో, ఆయన వారిని లేపుతాడు, ఆయన పైకి లేపుతాడు. అదిగో ఆయన పైకు బూదిగంతముల నుండి ఆవిరి లేపినట్టుగా తన వారిని లేపుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న ఆ భాగముల ప్రాముఖ్యముగా మనం చదువుకుంటున్న విషయాలు 18 వచనాన్ని మనం చదువుకుందామా. వాటితో సమానులగుదురు ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. కనుక ఇశ్రాయేలు వంశము, అలాగే అహరోను వంశము, లేవి వంశము అందరు దేవుని సన్నుతించాలి, అందరు దేవుని స్తుతించాలి అని చెబుతూ ఇక్కడ ఈ మాట మనకు అవసరం. ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నుతించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారట దేవుని సన్నుతించాలి. ఈ రోజున మన అంశం ఏంటయ్యా అంటే యెహోవా అదిగో భయభక్తులతో దేవుని సన్నిధిలో జీవించాలి. భయభక్తులతో మనము ఆయనను సన్నుతించాలి, ఆయనలో జీవించాలి, ఆయనలో ఉండాలి. భయభక్తులతో ఉంటే, ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే భయభక్తులతో ఉంటారో వారి పట్ల దేవుని యొక్క చిత్తము కంప్లీట్ గా నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. అంటే భయభక్తులు అనగా దేవుని పట్ల గౌరవం మరియు విధేయత, దేవుని ఎడల భయభక్తులు కలిగి మరి మనము నడుచుకోవలసిన వారం. దేవుడు అంటే విధేయత, దేవుని మాట అంటే విధేయత. దేవుని మాటకు మనం గౌరవించాలి, దేవుని మాటను గౌరవించాలి. దేవుని వాక్యం చదువుకునేటప్పుడు అమ్మో దేవుడు ఇదిగో నాతో మాట్లాడుతున్నాడు, వాక్యం వినేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన పట్ల అదిగో తన చిత్తం అంతా కూడా నెరవేర్చబడింది. ఇక్కడ బైబిల్లో చెబుతున్న మాట అంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించినందున ఎవరట యేసయ్యే భయభక్తులు కలిగి ఉన్నందున యేసయ్య ఈ లోకములో శరీరధారిగా ఉంటే భయభక్తులు కలిగి ఉన్నందున తండ్రి అవన్నిటినీ
అంగీకరించాడు. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, నీ అర్పణ అంగీకరించబడాలి అంటే, నీవు చేసే ప్రతిదీ ఆయన అంగీకరించాలయ్యా అంటే ఏం చేయాలంట? భయభక్తులు అవసరం. దేవునికి స్తోత్రం. భయము ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే భయభక్తులు అవసరం. ఏ భయభక్తులు కలిగి ఉన్నారో అందువల్ల అంగీకరించాడట. నీవు నేను అంగీకరించబడాలి. మన ప్రార్థనలు అంగీకరించబడాలంటే మనము భయభక్తులతో ఆయనను అనుసరించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అందుకోసం ఇక్కడ అంటాడు, దేవుని వాక్యములు చెప్తున్న మాట అంటాడు కదా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 24వ వచనం. నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి కనుక దేవునికి భయపడాలని దేవుడే ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. నిత్యము మేలు చేస్తానుకున్నాడు ఆయన. నిత్యము మేలు చేయడానికంట దేవుని యందు భయభక్తులు ఎవరుంటారో, ఏ పనులు, ఏ ఉద్యోగములు, ఏ వ్యాపారములు, ఏ కుటుంబ జీవితములు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు ఏం చేస్తానుకున్నాడట? మేలు చేయడానికి. దేవునికి స్తోత్రం. మేలు చేసేది దేవుడే కానీ అది ఓ మనుషుడు ఎవరు కాదు. మేలు చేసే దేవుడు ఒక పనిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చేతి పనులో కావచ్చు, ప్రతి దానిలో మేలు చేయడానికి ఉన్నాడు. నీ భయభక్తులే నీకేం చేస్తుందట? మేలు చేస్తది. ఇక్కడ మనము చూస్తున్నాం భయము, దేవుని భయము కలవారుగా ఇక్కడ మనకు కనబడతా ఉన్న విధానము కనబడతా ఉంది. మొదటి సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయం 14వ వచనములో ఒక మాట అంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము అంటే ఆజ్ఞను మేరక అతిక్రమించక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుందంట క్షేమము? నువ్వు చేసే దానిలోనే, నీ యొక్క విశ్వాస జీవితంలోనే, నీకున్న భక్తి జీవితంలోనే క్షేమమును కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్న క్షేమముగా ఉండాలి అంటే భయభక్తులు కలిగి ఉండు. ఏ ప్రాంతములోనైనా, ఏ ఊర్లోనైనా, ఏ దేశములోనైనా భయభక్తులు కలిగి ఉంటే ఆయనే క్షేమం ఇస్తాడు. దేవునికి స్తోత్రం అనే మాట మనం చదువుకుంటున్నాం కాబట్టి కంటిన్యూ చేద్దాం. మాట 24వ వచనం. అయితే 24 చదవండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఎన్ని గొప్ప కార్యాలు లెక్క పెడతావా? దావీదు అన్నాడు, అయ్యా నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన ఉపకారములు లెక్క పెడతాం అనుకున్నాను, అవి లెక్కకు మించిన దేవుడు. ఈ రోజున ఎన్నో రీతులుగా చేస్తున్న దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు, గొప్ప మేలులు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఏ స్థితిలో నుండి ఆయన పైకి తీస్తున్నాడో ఆలోచిస్తున్నావా? ఇవన్నీ కూడా దేనికోసమయ్యా అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటే. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగున చెప్తున్నాడు. అలాగున దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేయాలి అంటే 3 విషయాలు చెప్తున్నాడు. 3 విషయాలు ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో అంటాడు కదా. ఒకటి మనం చదువుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అదిగో అంటాడు. ఆదికాండం 39:9 వచనం. ఆదికాండం 39:9-10 వాక్యాలు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇంత దుష్కార్యము చేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఈ మాట చెప్తున్నాడయ్యా అంటే యోసేపు. ఐగుప్తు దేశములో ఇదిగో మరి పోతిఫర్ అనే రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది, అధికారం ఉంది, గొప్ప స్థితి ఉంది, గొప్ప స్థానములో ఉన్నాడు. ఆ స్థానములో రాణి అయినటువంటి పోతిఫర్ భార్య ఎప్పుడైతే పాపము చేయమందో,
ఎవరు లేరు పాపము చేయమని చెప్పిందో ఆ పాప విషయంలో మాట్లాడుతున్నాడు. ఏమని? అన్ని నాకు అప్పగించాడు, కానీ నీవు అతని భార్య అయినందున నేను మాత్రం నిన్ను తప్ప మరి దేనిని అప్పగించాల, నిన్ను మాత్రం నాకు అప్పగించాల, నీతో నేను పాపం చేయడానికి నాకు ఇష్టమో అని దేవుని యందు భయభక్తులతో అతను దూరముగా పారిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఒకటి దూరముగా పారిపోతాం. ఏదైనా కీడు వచ్చినా నష్టం వచ్చినా పాపమైన దేని నుండైనా అది దూరముగా పారిపోతట్టు చేస్తుంది. అది దేవుడిచ్చినటువంటిది. యేసేబులో ఏముంది అంటే భయం ఉంది, భక్తి కలిగిన వాడు. యేసేబులో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు దూరముగా పారిపోయినటువంటి విధం కనబడుతుంది. రెండవది మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కీర్తనలు 16:4 కీర్తనల గ్రంథము 16వ కీర్తన 4వ వాక్యము, యెహోవాను విడిచి దేవునికి దూరమైనటువంటి వారికి కనుక మందిరానికి మనం దూరం కాకూడదు. భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి మందిరానికి దూరం అవ్వడం. అందుకోసం రెండవది దేవుణ్ణే కానీ దేవుని మందిరాన్ని కానీ మనము విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్ర. నిజంగా ఒక సంతోషం ఏంటంటే ఆస్ట్రేలియా నుండి వచ్చిన తర్వాత పర్వాలేదు కొంచెం రెస్ట్ తీసుకుంటాను, మరి ఎంతో ప్రయాణం చేశాను, ఈ సండే కాకపోయినా ఇంకో సండే అని అనుకోవచ్చు. కానీ ఎప్పుడు ప్రయాణం చేసి మన దగ్గరకు వచ్చిన ఖచ్చితంగా ప్రార్థనలు ఉంటాయి. ఆ భయమే, ఆ భక్తి ఈరోజు ఒక స్థానంలో పెట్టింది దేవుడు. దేవునికి స్తోత్ర. విజయానంద్ గారి జీవితంలో అలాగ మన జీవితాలలో ఇదిగో దేవుని మందిరాన్నైనా దేవుని పరిచయనైనా మనము విడిచిపెట్టకూడదు అనేది మనం గమనిస్తున్నాం. దేవునికి భయపడిన వారు ఇద్దరు గురించి మనము చదువుకుందాం. ఇక్కడ అంటాడు కదా, మనం చదువుకున్న మాటే ఇక్కడ అంటాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో ఆదికాండము 39 మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును అతన్ని తీసుకొని వచ్చిన అయితే యోసేపు ఎవరయ్యా అంటే కొనబడిన వాడు. అమితే కొన్నారు. పోతిఫర్ అక్కడున్న రాజుగారు కొనుక్కున్నాడు. ఎన్ని తన ఇంటిలో పనిచేయడానికి, తనలో ఉండడానికి, అక్కడ అన్ని చూసుకోవడానికి కొనుక్కున్నాడు. అలాగ ఉన్నటువంటి దినాలు అంటే ఎవరయ్యా అంటే యోసేపు చాలా భయభక్తులు కలిగాడు. భయభక్తులు ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. తర్వాత ఆ చదువుకున్న మాట, ఆ విషయాలు మనం చదువుకుంటే ఇక్కడ పోతిఫర్ భార్య ఎలాగున అతన్ని అలాగ పాపం చేయమని పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఏం చేసిందయ్యా అంటే వచ్చిన తర్వాత రాజుగారికి చెప్పింది, అయ్యా నన్ను ఎట్లా చేశాడు. అది చేశాడా లేదా అసలుకే చేయలే, కానీ చెప్పింది, అబద్ధం చెప్పింది. వెంటనే రాజుగారికి ఏమన్నాడు అంటే ఈయన తీసుకెళ్ళి చెరసాల. తప్పు చేయకుండా చెరసాలలో ఉన్నాడు. అది తప్పు చేసి చెరసాల్లో వెళ్తే అదొక విషయం, తప్పు చేసి శిక్ష అనుభవిస్తే అదొక విషయం, కానీ తప్పు చేయకుండా చెరసాల్లో ఉన్నాడు. ఒక్కోసారి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేనేం తప్పు చేయలేదు, నేను కూడా శిక్ష అనుభవిస్తున్నా. యోసేపు నీవలే. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. యోసేపు నీవలే ఒక శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. చెరసాలలో జైల్లోకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన వ్యక్తి అంటారు, అనుకుంటారు మాటేగా. ఒకసారి అంటావు నరవలేని నాలుకేగా. ఆడు ఎందుకు చేయడు? ఆడు చేస్తాడు, ఆడు తెలుసు ఆ సంగతి. చేసే ఉంటాడేమో, తిట్టే ఉంటాడేమో, కొట్టే ఉంటాడేమో, ఇంకా అనే ఉంటాడేమో, ఏదో చేసే ఉంటాడేమో అనే లోకం ఇది. చిన్నదంటే పువ్వు పూసిందయ్యా అంటే అసలుకి నమ్మడి గారు చెప్పాలి, కాయ కాచిందంట. కనుక ఈ లోకములు ఎలాగుందయ్యా అంటే ఏదో ఒకటి. కానీ యేసేపు జీవితంలో ఏం జరిగిందయ్యా అంటే తప్పు చేయకుండానే ఎక్కడున్నాడయ్యా అంటే అక్కడ జైలు అధికారి కూడా చూశాడు. అనుదిన జీవితాన్ని చూచాడు, భక్తి జీవితాన్ని చూచాడు. అంటాడు కదా, అయ్యా ఇక్కడ నేను ఉంటాను, కానీ ఇదంతా నువ్వే చూసుకోవాలన్నాడు. ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో చూసావా. అక్కడ జైలులో శిక్ష అనుభవించే వాళ్ళు ఉన్నారు. అక్కడ అంటాడు కదా, అక్కడ 11 వచనాన్ని మనం చదువుకుందాం. 39:11 40 వచనం చదవండి. 40:11 వాక్యం.
మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తినని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ మూడు తీగలు 3 దినములు ఇంకా 3 దినములలోగా నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరణ ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కనుక ఉద్యోగంలో తప్పు చేసిన తర్వాత అతడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే చెరసాల్లో ఉన్నాడు. తప్పు చేసి వచ్చాడు, పానదాయకుడు అది తప్పు చేసి వచ్చినాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ప్రవర్తన మార్చుకున్నాడు, వాళ్ళ మనస్సు మార్చుకున్నాడు. వాడు కూడా యోసేపును చూసి భయభక్తులు కలిగి ఉన్నారు. అక్కడ అసలు కరుడు కట్టే వాళ్ళగా ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు మార్చుకొని అంటారు. యోసేపును చూస్తే అదిగో వాళ్ళ దినచర్యలంతా మారిపోయిన తర్వాత ఒక కళ వచ్చింది. ఆ కళ భావం చెప్తున్నాడు, అయ్యా 3 రోజుల్లో మీరు రిలీజ్ అయిపోతారు, మీకు మరలా ఉద్యోగాలు వస్తాయి, మరలా అదే స్థానంలో రాజుగారి స్థానంలోనే రాజుగారి యొక్క భోజనం దగ్గర చాలా విలువైనటువంటి ఉద్యోగం అది. వాళ్ళు ఉన్నటువంటి స్థానం ఏంటంటే చాలా విలువైంది. రాజుగారికి భోజనం అందించేటువంటి ఆ యొక్క డ్యూటీ వాళ్ళది. ఏం తింటాడో ఏం తాగుతాడో అది ఇచ్చేటటువంటిది చాలా విలువైంది. మరలా మీకు ఉద్యోగం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఇదిగో మీకు తల ఎత్తబడిందని చెప్పాడు. నిజంగా ఆ మాట చెప్పిన తర్వాత కంటిన్యూ చేద్దాం. కాబట్టి మీకు క్షేమము కలిగినప్పుడు ఆ మాట చెప్పి అన్నాడు కదా, మీకు క్షేమం వచ్చినప్పుడు బాగున్న తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి. అంటే నేను జైల్లో ఉన్నాను కదా, ఈ సరసాల్లో ఉన్నా కదా, తప్పు చేయకుండానే వచ్చా కదా, నన్ను జ్ఞాపకం చేసుకొని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రీతిలో రాజుగారు చెప్పండి అయ్యా. ఇప్పుడు మంత్రి గారు మరి సీఎం గారి దగ్గర ఉన్న పిఎని పట్టుకుంటారు ముందు. మంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళవసరంలా, పిఏ పట్టుకొని పనులన్నీ అయిపోతాయి, చేపించుకోవాలి. అయితే ఇక్కడ కూడా ఎవరన్నా అన్నారంటే ఈ పానదాయకుడు ఈ భక్షకారుని గురించి మాట్లాడుతుంటాడు కదా, అయ్యా నా గురించి కూడా చెప్పండి అన్నాడు. అని చెప్పమని చెప్పిన తర్వాత 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యోసేపు 23వ వచనం అమ్మా. అయితే ఆ పానదాయకుల అధిపతి కనుక ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలలో అక్కడ మనం చదువుకుంటే ఏం చేశాడంట, మర్చిపోయాడు. మనిషి మర్చిపోతావా? మేలు చేసిన తర్వాత మర్చిపోవటం అనేది ఆ సహజమే, ఆనవాయితీ. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. మేలు చేసిన తర్వాత మర్చిపోవటం అనేది ఆనవాయితీ. ఎన్నో చేశానంటే అంటావా, అది ఇక్కడ కూడా మర్చిపోయాడు. యోసేపు చేస్తేనే మర్చిపోయాడు. అయితే అలాంటి టైంలో దేవుడు మాత్రం మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మర్చిపోడు. ఈ భయభక్తులే దేవుని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు కళ ఎవరికి వచ్చిందయ్యా అంటే ఫరోకి వచ్చింది. ఆ కలభావము అక్కడున్న ఎవరు ఐగుప్తులు చెప్పలేకపోయారు. ఎవరన్నారయ్యా అంటే ఒకే వ్యక్తి ఉన్నాడు, యోసేపు జైలులో ఉన్నాడు, ఆయనే చెప్పగలడంటే ఆయన తీసుకొచ్చారు. చెప్పకూడదు దేవుడి నామాన్ని కనుక్కున్నాడు. మన జీవితాలలో కూడా ఒక స్థానం, ఒక సమయం ఉంది, నిన్ను హెచ్చించే సమయం ఉంది. నీ భయభక్తులు నీ జీవితంలో ఆశీర్వాదం తెచ్చింది, అభివృద్ధిని తీసుకొస్తుంది, విస్తరింప చేసేది. దేవుని కార్యాలు చూస్తావు, అద్భుతమైన కార్యాలు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన మనుషులు వంటి వాడు కాదాయన, ఈ లోక అధికారులు వంటి వాడు కాదాయన, ఈ లోక ప్రధానులు వంటి వాడు కాదాయన. ఆయన ప్రేమ నీ మీద చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ భయం అయితే, ఏ భక్తి అయితే నువ్వు కలిగి ఉన్నావో, మొక్కరిస్తున్నావో, ప్రార్థన చేస్తున్నావో, అంతకంతకు ఉన్నత స్థితిలో ఎక్కించగలిగిన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలలో ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆశీర్వదించబడతాం. బైబిల్లో మనం చదువుకుంటాం, ఇదిగో నయమాను అన్యుడు వచ్చి స్వస్థత పడి వెళ్ళిపోతున్నాడు. నయమాను అన్యుడు ఆ స్వస్థత పడి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుల్లో ఉన్న వ్యక్తి ఎదుగో గెహాజీ ఏమో శపించబడి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఒకడేమో స్వస్థత పడి దీవించబడి వెళ్ళిపోతుంటే
అదిగో దేవుల్లో ఉన్నవాడు శపించబడి వెళ్ళిపోతా ఉన్నాడు. మన జీవితాలలో రెండు వస్తాయి. భయభక్తులు కలిగి ఉంటేనేమో దీవెన వస్తుంది, భయభక్తులు కలిగి లేనందున శాపం వస్తుంది. మనం ఏం తీసుకెళ్తున్నామంటే దేవుని ఆశీర్వాదం తీసుకెళ్ళాలి. మనకు శాపము అవసరం లేదు. అదిగో ఆ ఆలోచన ఏంటో తెలుసా? నయమాన ఆ యొక్క మరి ఆ గెహాజీ ఆలోచన సంపాదన, ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి సంపాదించాలి, నేను ఆస్తిని సంపాదించాలి, నేను పొలాలు సంపాదించాలి, నేను వెండి బంగారు సంపాదించాలి అనే ఆలోచన, అది తన ఆలోచన బట్టి శాపాన్ని పొందుకున్నాడు. దేవుడు ఇస్తాడు ఏ కావాలో నీకు, హృదయ అంతరంగం పెరిగిన దేవుడు. కానీ అది అక్రమం కాక, అది అక్రమం అయితే అది శాపముగా, కానీ ఆశీర్వాదంగా వచ్చాడు. ఎవరయ్యా అంటే నయమాన్ అన్యుడు, కానీ దేవుని సన్నిధికి వచ్చేసాడు. అతడు స్వస్థత పడి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్ర. మన జీవితాల్లో కూడా భయభక్తులు ఆశీర్వాదాలు తెచ్చిపడతాయి, దీవెని తెచ్చిపడతాయి. అతి విధముగా ముందుకు సాగుదాం. ఆయన కృప మనకు తోడే ఉండి నడిపించును గాక. దేవుడు మన కృప, అది ఆయన కృప మనకు తోడుగా ఉంచాడు. ఈ దినం ఇలాగుంచాడంటే ఇలాగుంచాడని దేవుడేనండి. ఆయన నీ కోసము నా కోసము ఈ క్రొత్త సంవత్సరం ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో జీవించాలి, ఆయన సన్నిధిలో బ్రతకాలి, ఆయన వైపు చూడాలి. ఇదిగో ఆయన సిలువలో మన కోసం ఎంతగానో త్యాగం చేసిన దేవుడు, నీ కోసము చనిపోయిన దేవుడు, నీ కోసము రక్తం అంతా దారిపోసిన దేవుడు, నీ కోసము ఆయన క్షమించిన దేవుడు. ఆయనలో ముందుకు సాగుదాం. అట్టి అనుభవాలు దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు ప్రభు మన వెనుకడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఒక పాట పాడి దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో దేవుడు ఎన్నుకున్నాడంటే అది గొప్ప. ఇది మా తండ్రి గారు ఒక కూలివాడిగా ఆయన పని చేశాడు, అదే నాకు సంతోషం అండి. ఆయన చేసిన పనిలో కూడా మేము పాలు పంచుకునే లాగున మీరు మీ ప్రార్థనని మా యందు ప్రార్థించాలని మీ అందరినీ కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన ఎంతో మందికి ఒక దారిని ఏర్పరిచాడని అనుకుంటున్నాను. అది మీ మాటల ద్వారానే మీరు చెప్తున్నారు. అది ఆ దారిలో కూడా మేము నడిచి మరికొందరికి ఇంకొక పెద్ద దారిగా ఏర్పరచలాగిన మాకు మీ సహాయం, మీ ప్రార్థన కావాలని నేను కోరుకుంటున్నాను. మొత్తం సంఘస్థులందరికీ ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ Thank you so much.